ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేవుని కడప, ఒంటిమిట్ట క్షేత్రాల్లో టీటీడీ జేఈఓ పరిశీలనలు. అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో వీరబ్రహ్మం సమీక్ష. ఊంజల్ సేవ ఉత్సవంలో సింహాద్రి అప్పన్న అభయ ప్రదానం. అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ప్రాకారోత్సవం. కియోస్క్ మిషన్ల ద్వారా భక్తులు లడ్డూ టోకెన్లు పొందే సౌలభ్యం. తిరుమల లడ్డూ కేంద్రాలు ఎంబీసీ 34 ప్రాంతాల్లో ఏర్పాటు. టీటీడీ నూతన విధానంపై సర్వత్రా భక్తుల సంతృప్తి. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు జరుగుతున్న ఉత్సవాల్లో 5వ రోజైన ఆదివారం స్వామివారికి స్నపన తిరుమంజనం సేవలు నేత్రపర్వంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలస పూజ, సంకల్ప పూజలు చేశారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, పుష్పమాలలను అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు శ్రీవారి ప్రసాదాలను స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం పరిశీలించారు. దేవుని కడప, ఒంటిమిట్ట ఆలయాల పరిధిలో శనివారం ఆయన వేరువేరుగా సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విలసిల్లుతున్న కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం శనివారం సందర్శించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయ పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో త్వరలో జరగనున్న బాలాలయం కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఆలయ గర్భాలయంలో పోటు గదిలో వర్షం నీరు లీకేజీలు లేకుండా చూడాలని, విద్యుత్ పాత వైర్లు తొలగించి కొత్త వైర్లు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గర్భాలయం పైభాగాన ఉన్న
కాలం చెల్లిన కొయ్య దంతలను తొలగించే అంశం, అలాగే ఆలయంలో అవసరమైన గ్రానైట్ పనులు, పోర్టు పెంపు, పిఎసి వద్ద లిఫ్ట్ ఏర్పాటు, ఆలయం చుట్టూ రోడ్ల విస్తరణ, విలువైన వస్తువులు భద్రపరుచుకునేందుకు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు, భక్తులకు సౌకర్యవంతంగా పార్కింగ్, నూతన వాహన మండపం తదితర మరమ్మతుల పనులపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరిణి వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులకు సూచించారు. అనంతరం ఏకశిలా నగరంగా ఖ్యాతి గడించిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి దేవాలయాన్ని జేఈఓ వి వీరబ్రహ్మం పరిశీలించారు. ఆ తర్వాత ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో సమీక్షను నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరింతగా అన్నప్రసాదాల పంపిణీ చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కళ్యాణ వేదిక వద్ద భక్తులకు కనిపించేలా శంకు చక్రాలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా ఆలయం సమీపంలో 27 నక్షత్రాల చెట్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఒంటిమిట్ట ఆలయ పరిధిలో పెండింగ్లో ఉన్న ఇంజనీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, ఎస్సీ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు, డిప్యూటీఓలు నటేష్ బాబు, ప్రశాంతి, ఈఈలు నాగరాజు, సుమతి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న స్వామీజీకి డిప్యూటీ ఈవో లోకనాథం, అర్చకులు ఇస్తికబ్బాల్ స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీకి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం స్వామీజీ ఆలయం సమీపంలోని శ్రీ వరాహస్వామివారిని, పుష్కరిణి ప్రాంగణంలో కొలువైన శ్రీ శంకరాచార్యులను దర్శించుకున్నారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా భక్తకోటికి ఆరాధ్య నిలయంగా అనుగ్రహిస్తున్న సింహాద్రి అప్పన్న సన్నిధి ఉత్సవ సొబగులతో మెరిసింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన విశేష ఉత్సవాలు భక్తులను ముగ్ధులను చేశాయి. పూల తోరణాలతో అందంగా తీర్చిదిద్దిన ఆలయ ప్రాంగణంలో శేషవాహనంపై ఊయలలో శోభాయమానంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత మల్లెలు, తులసి, గులాబీ, సంపెంగ తదితర వర్ణశోభిత పుష్పాలతో అర్చనలు జరిపి ఛత్ర చామర వింజామర సేవలను నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించి పలు రకాల ఫలాలు, మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించి మహామంగళ హారతులు అందజేశారు. కాకినాడ జిల్లా అన్నవరంలోని ప్రసిద్ధ శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో ప్రాకారోత్సవం ఘనంగా జరిగింది. భక్తుల ఇలవేల్పుగా వెలుగొందుతున్న శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి ఆషాఢ మాసోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లను పుష్పశోభితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ప్రాకారోత్సవం వేడుకగా సాగింది. వేద పండితుల వేద పఠనం, మహిళల కోలాట ప్రదర్శనల నడుమ శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారు ప్రాకారోత్సవంలో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి 2 వెండి తుంగవలికలు విరాళంగా సమకూరాయి. హైదరాబాద్కు చెందిన వీరాంజనేయులు అనే భక్తుడు 3 కేజీల వెండితో తయారు చేయించిన 3,27,000 విలువ చేసే 2 తుంగవలికలను ఆదివారం ఉదయం ఆలయ ఏఈఓ దేవరాజులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ ప్రసాద్లకు అందజేశారు. తిరుమల దివ్యక్షేత్రంలో లడ్డూ కౌంటర్లు, ఎంబీసీ 34 వద్ద ఏర్పాటు చేసిన కియోస్క్ మిషన్లు భక్తులకు ఎంతగానో ప్రయోజకరంగా మారాయి. లడ్డూ టోకెన్లు పొందడానికి భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే పని లేకుండా ఈ కియోస్క్ మిషన్ల ద్వారా సత్వరమే టోకెన్లు పొంది లడ్డూ కౌంటర్లో లడ్డూలను పొందే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. టీటీడీ కల్పించిన ఈ సదుపాయం పట్ల భక్తులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం ఆచరణలో అక్షరాల నిజం చేసి చూపిస్తోంది. తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం, తలనీలాల సమర్పణ ఇలా అన్ని అంశాలలో ఎప్పటికప్పుడు మెరుగైన సదుపాయాలను కల్పిస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భక్తులకు మెరుగైన సేవలను అందించడానికి టీటీడీ ఉన్నతాధికారులు నిరంతరాయంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో రద్దీని, అధిక సమయాన్ని తగ్గించేందుకు కియోస్కుల ద్వారా భక్తులు లడ్డూ టోకెన్లు తీసుకునే విధానాన్ని టీటీడీ తీసుకువచ్చింది. ప్రయోగాత్మకంగా తీసుకువచ్చిన ఈ విధానం జూన్ 22వ తేదీ ప్రారంభమైంది. వాస్తవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం అదనంగా పొందాలనుకునే భక్తులు లడ్డూ విక్రయ కేంద్రంలో నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు అధిక సమయం పట్టడంతో పాటు రద్దీ సమయాలలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు కియోస్కో మిషన్ల ద్వారా లడ్డూలను కొనుగోలు చేసే విధానాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తులు తమ దర్శన టికెట్ నెంబర్ను కియోస్కో మిషన్లో నమోదు చేసి తమకు కావలసిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా నగదు చెల్లించాలి. అనంతరం వచ్చే రసీదును లడ్డూ కౌంటర్లో ఇస్తే అక్కడ లడ్డూలను అందిస్తారు. దర్శన టికెట్ లేని భక్తులు ఆధార్ నెంబర్ను నమోదు చేసి 2 లడ్డూలను కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు లడ్డూ విక్రయ కేంద్రంలో యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో 5 కియోస్కో మిషన్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు పొందే ఎంబీసీ 34 విచారణ కేంద్రం వద్ద మరో 3 కియోస్కో మిషన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ బ్రేక్ దర్శనం టికెట్లు పొందిన భక్తులు తమ టికెట్లను నమోదు చేసి యూపీఐ పేమెంట్ ద్వారా నగదు చెల్లించి లడ్డూ టోకెన్లను పొందవచ్చు. త్వరలో సీఆర్ఓ కార్యాలయం, పద్మావతి విచారణ కేంద్రం, ప్రముఖ అతిథి గృహాల వద్ద కియోస్కో మిషన్లను ఏర్పాటు చేయాలని టీటీడీ సంకల్పించింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు టీటీడీ అందిస్తున్న సేవల పట్ల ఎస్వీబీసీతో మాట్లాడుతూ తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శేషగిరి. విజయవాడ నుండి వచ్చాము. దర్శనం అయిపోయింది. నిన్న చాలా బాగా అయిపోయింది దర్శనం. ఇప్పుడు వచ్చేమో ఇక్కడ లడ్డూ దగ్గర కూడా వచ్చేమో క్యూ లేకుండా వచ్చేమో ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చేమో కియోస్కిస్ పెట్టారు. దాని ద్వారా వచ్చేమో ఏంటంటే ఆధార్ నంబర్ ఇచ్చేసి మనకి కావాల్సిన లడ్డూలది వచ్చేమో పెట్టి పేమెంట్ చేయగానే, ఫోన్పే చేయగానే మనకి స్లిప్ వస్తుంది. కౌంటర్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. దాని గురించి మనం లైన్ గంటల తరబడి నిలబడి ఉండడానికి అవసరం లేదు. ఇంత మంచి ఫెసిలిటీ టీటీడీ అరేంజ్ చేస్తుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సి, అందరూ దీన్ని వాడుకుంటే వచ్చేమో క్యూ అనేది రద్దీ లేకుండా వచ్చేమో దాన్ని నివారణ చేయవచ్చు. ఓం నమో వెంకటేశాయ. పిడియూరాల నుంచి వచ్చామండి. నా పేరు సత్యనారాయణ. శ్రీవారి దర్శనం కోసం వచ్చాము. దర్శనం బాగానే జరిగింది. లడ్డూల నిమిత్తం వచ్చాము. మామూలుగా ఆధార్ కార్డు మీద అయితే 2 లడ్డూలు ఇస్తున్నారు. కియోస్క్ మిషన్ పెట్టడం వల్ల చాలా సులభంగా ఉంది. టైం కూడా చాలా తేలిగ్గా అయిపోయి ఎవరు కావాల్సిన లడ్డూలు వాళ్ళు తీసుకొని తొందరగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓం నమో వెంకటేశ. నేను కర్నూలు జిల్లా నుంచి వచ్చిన. ఇక్కడ దర్శనం అంతా బాగా అయిపోయింది. ఇక లడ్డుల కోసం వచ్చిన అమౌంట్ లేకుండా ఫోన్పే, ఇక సౌకర్యం బాగుంది. వితౌట్ మనీ కూడా ఫోన్పే తీసుకోవచ్చు, టికెట్ తీసుకొని చేయొచ్చు. సౌకర్యం బాగుంది. మన ఆధార్ కార్డు మీద 2 ఇస్తున్నారు, లేదంటే దర్శనం టికెట్ 10 ఇస్తున్నారు. సౌకర్యం బాగుంది, అంత మంచిగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ప్రసాద్ అండి. మాది నెల్లూరు. ఈ కొత్త సౌకర్యం పెట్టిన తర్వాత ఆన్లైన్లో చాలా బాగున్నాయి. లడ్డుకి ఆధార్ కార్డుకి మనకి ఒక 2 లడ్లు వస్తున్నాయి. డైరెక్ట్గా దర్శనం చేసుకొని దర్శనంలో 11 లడ్లు వస్తాయి, ఒకటి ఫ్రీ, 10 లడ్లు మనం కొనుక్కోవచ్చు. ఒకవేళ ఆ సదుపాయం లేక అర్జెంటుగా వచ్చి స్వామి ప్రసాదం కావాలి అనుకున్నప్పుడు ఈ ఆధార్ కార్డు మీద మనకి యూపీఐ ద్వారా మనం స్కాన్ చేసేసి ఒక 2 లడ్లు వస్తున్నాయి. ఇది టీటీడీ వాళ్ళు ఈ యొక్క సదుపాయాన్ని తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భక్తులకి చాలా ఉపయోగంగా ఉంది.
ఇట్లాగనే భక్తులకి ప్రవేశపెట్టేటి ప్రతి ఒక్కటి వింటూ ఉంటే మాకు రోజు ఆనందంగా ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. ఇదందరూ కూడా మీ ఛానల్ ద్వారా ఇంకా అందరికీ, ఈ ఎస్వివి ఛానల్ ద్వారా ఇంకా అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. నేను పొందిన ఆనందాన్ని మిగతా భక్తులు కూడా పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. అన్న హైదరాబాద్ నుంచి వచ్చిన అన్న నేనైతే ప్రజెంట్ ఇక్కడ స్వామివారి దర్శనం కానీ తప్పునే అయిపోయింది. 3 అవర్స్లో అయిపోయింది దర్శనము. ఇంకొకటి దర్శనం టికెట్కి 10 లడ్లు ఇస్తుండు, ఆన్లైన్ ఆధార్ కార్డు మీద 2 లడ్లు ఇస్తుండు అన్న. ఇప్పుడైతే ప్రజెంట్ బాగుంది అన్న, అంతకుముందు కానీ ఇప్పుడే బాగుంది. Om Namo Venkatesaya. My name is Jijasu Pembera. I am from Odisha and I came here for the darshan of Lord Balaji. And about this laddu facility, it is very good because we can actually get enough laddu for our family members in our home. So we can take enough for our whole of the family members. Thank you. And it is very good facility for laddu facilities, and we feel good about this. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం సాక్షాత్కార వైభవోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. పూర్వం సుందరరాజస్వామి అనే భక్తుడికి స్వామివారు సాక్షాత్కరించి ధూపదీప నైవేద్యాలను నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. ఈ స్వప్న వృత్తాంతానికి గుర్తుగా 1940 సంవత్సరం నుండి శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 30వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు, జూలై 3వ తేదీ పార్వేట ఉత్సవం నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిరూపంగా, అర్చ స్వరూపంగా కొలువైన పరమపావన పుణ్యక్షేత్రం శ్రీనివాస మంగాపురం. శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారిని నారాయణవనంలో పరిణయమాడిన తరువాత అగస్త్య మహాముని సూచన మేరకు 6 నెలలు శ్రీనివాస మంగాపురంలో విడిది చేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా పూజలందుకున్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న శ్రీనివాస మంగాపురం క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా అభివృద్ధి చేసి వైఖానస ఆగమోక్తంగా పూజాది కైంకర్యాలు, ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తోంది. ఇక్కడ ప్రతిరోజు జరిగే నిత్య కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరడంతో పాటు వివాహాలు అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ప్రతిరోజు శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని తమ కోరికలను ఈడేర్చుకుంటున్నారు. నిత్య కళ్యాణపురంగా భాసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. వైకుంఠనాథుడు ఎప్పుడూ భక్తుల మనసులోనే ఉంటాడని చెప్పడానికి శ్రీనివాస మంగాపురంలో నిర్వహించే సాక్షాత్కార వైభవోత్సవాలే ప్రత్యక్ష నిదర్శనం. తమిళనాడు రాష్ట్రం కంచికి చెందిన సుందరరాజస్వామి అనే భక్తుడికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు స్వప్నంలో కనిపించి ధూపదీప నైవేద్యాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం శ్రీనివాస మంగాపురం చేరుకున్న సుందరరాజస్వామి పరిసర ప్రాంతవాసుల సహకారంతో ఆలయంలో సుదీర్ఘకాలం స్వామివారికి నిత్య పూజలు, నైవేద్యాలను సమర్పించారు. ఇందుకు గుర్తుగా 1940 నుండి శ్రీనివాస మంగాపురంలో ఏటా ఆషాఢ మాసంలో సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం జూన్ 30వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా జూన్ 30వ తేదీ ఉదయం 11 నుండి 12 వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుండి 6 వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనం,
అలాగే జూలై 1వ తేదీ ఉదయం 11 నుండి 12 వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుండి 6 వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు హనుమంత వాహనం. జూలై 2వ తేదీ ఉదయం 11 నుండి 12 వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుండి 6 వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు గరుడ వాహన సేవలు జరుగుతాయి. 2015వ సంవత్సరం నుండి సాక్షాత్కార వైభవోత్సవాలు ముగిసిన మరుసటి రోజు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి టీటీడీ పార్వేట ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జూలై 3వ తేదీ ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు శ్రీవారి మెట్టు వద్ద ఉన్న పార్వేట మండపానికి ఊరేగింపుగా చేరుకుంటారు. అక్కడ స్వామి అమ్మవార్లకు పార్వేట ఉత్సవం, ఆస్థానం, వైదిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి తిరిగి ఆలయానికి విచ్చేస్తారు. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే కొంగు బంగారు దేవుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో వైభవంగా జరిగే సాక్షాత్కార వైభవోత్సవాలను భక్తులు వీక్షించి ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అష్టోత్తర శతకలశాభిషేకోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడు సుగంధ శోభితంగా పరిమళించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం పిల్లల మర్రి రోడ్డులో కొలువైన శ్రీ వెంకటేశ్వరాలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై దేవేరి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. ఆపై పలు రకాల పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ప్రతిష్ఠ చేసి పుణ్యాహవాచనం, గణపతి పూజ, కలశ పూజలు చేశారు. ఆపై ఆ కలశాలలోని ద్రవ్యాలతో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. కాకినాడ జిల్లా తుని పట్టణం పాత బజార్లో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తులసి దళార్చన వేడుకగా జరిగింది. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి తులసి దళార్చన జరిపి తులసి మాలలతో సుందర శోభితంగా అలంకరించారు. అష్టోత్తర శతనామావళిని పఠనం చేసి స్వామివారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. అనంతపురం నగరం పాత ఊరులో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం శాఖశోభితంగా కనువిందు చేస్తోంది. ఆషాఢమాస ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని, గర్భాలయాన్ని కూరగాయలు, ఫలాలు, ఆకుకూరలతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారిని శాఖశోభితంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సైతంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. ఖమ్మంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి నిత్య షోడశోపచారాలను నిర్వహించిన తరువాత పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించి ధూపదీప నివేదనలను, మహామంగళహారతులను సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు,
బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. రంగారెడ్డి జిల్లా చైతన్యపురిలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో నవగ్రహాలకు తైలాభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహ మండపంలో నవగ్రహాలకు తైలాభిషేకం నిర్వహించి వర్ణమయ పుష్పమాలలతో అలంకరించి హారతులు అందజేశారు. భక్తులు దోష నివారణ పూజలు జరుపుకుని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా చైతన్యపురిలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో శ్రీ మన్యసూక్త హవనం శాస్త్రోక్తంగా జరిగింది. కలశ పూజ, గణపతి పూజ, పుణ్యహవాచనం, గోత్రనామార్చనలు జరిపి అగ్ని ప్రతిష్ఠ చేశారు. ఆపై మన్యసూక్త హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కూష్మాండ పూజ, హోమగుండ ప్రదక్షిణలు నిర్వహించిన తరువాత భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భద్రాచలం శ్రీ సీతారాం నగర్లో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు విశేష దివ్యాలంకరణలో భక్తులను కటాక్షించారు. ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తరువాత తులసి మాలలు, ఆభరణాలతో స్వామివారికి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. స్వామివారిని సేవించి భక్తులు గోవిందనామస్మరణలతో పులకించారు. కోనసీమ జిల్లా అమలాపురం గ్రామదేవత శ్రీ సుబ్బాలమ్మ తల్లి ఆలయం భక్తుల సందడితో కోలాహలంగా కనువిందు చేసింది. ఆషాఢమాస ఉత్సవాల సారెను అమ్మవారికి సమర్పించే భక్తులతో ఆలయం కలకలలాడింది. పసుపు, కుంకుమ, గాజులు, మధుర పదార్థాలు, చీర, సారెను భక్తులు స్థానిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఊరేగింపుగా అగ్రహారం దుర్గాదేవి, చెన్న మల్లేశ్వర స్వామి, కేశవస్వామి, వేపచెట్టు దుర్గమ్మ, గనికమ్మ, రామాలయం, మహిషాసుర మర్ధిని, కనకదుర్గమ్మ ఆలయాల మీదుగా ఊరేగించారు. అనంతరం సారతో ఆలయానికి చేరుకున్న భక్తులు శ్రీ సుబ్బాలమ్మ తల్లికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. జగన్నాథుని రథోత్సవాల్లో భాగంగా నిర్వాహకులు సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథ స్వామి వారిని చక్కటి అలంకరణలతో రథంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో స్వామివారి రథోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివార్లను సేవించారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వరుడికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆషాఢ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంలో కొలువు తీరిన శనీశ్వర స్వామి వారి చెంత కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆ తర్వాత శనీశ్వరునికి తొలుత తైలాభిషేకం చేశారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర దివ్య సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. అనంతరం శనీశ్వరుడికి అర్చకులు నూతన వస్త్రాలు, పుష్పమాలలు, గంధం, కుంకుమతో సర్వాంగ సుందరంగా అలంకరించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఇక శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 27వ తేదీ నుండి జూలై 9వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా 2వ రోజు ఊరేగింపు ఉత్సవం సంబరంగా జరిగింది. అర్చకులు ముందుగా గర్భాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ద్రౌపది సమేత శ్రీకృష్ణ స్వామి, అర్జునుల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. విశాఖ మహానగరం టర్నరు సత్రం, గుడించా మందిరం జై జగన్నాథ నామస్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. ఆలయంలో ఘనంగా శ్రీ జగన్నాథ స్వామి దశావతార మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. విశేష అలంకరణలో అనుగ్రహిస్తున్న జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్రల దర్శనం చేసుకుని భక్తులు దైవనామ స్మరణలతో పులకితులయ్యారు. విజయవాడ నగరం త్రిశక్తి పీఠంలో కొలువైన శ్రీ కాళీమాత అమ్మవారు వారాహిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు అమ్మవారికి శాక్తేయం సంప్రదాయంలో షోడశోపచారాలను, ఛత్ర, చామర, వింజామర సేవలను నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. వారాహి అమ్మవారి అలంకరణలో అనుగ్రహిస్తున్న శ్రీ కాళీమాత దర్శనం చేసుకుని భక్తులు తరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ
శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 90,051 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,058 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,90,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.